మర్యాద మర్యాద వీళ్ళందరూ నాకు చాలా అలా అనిపించింది. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ ప్లేసెస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఎంటైర్ కంట్రీ, పర్టికులర్లీ తెలుగు స్టేట్స్లో. సో నాకైతే చాలా నచ్చింది గోదావరి బెల్ట్. డిఓపి గారు, డైరెక్టర్ గారేమో చెప్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి నేను ఇబ్బంది పెట్టింది ఎవరైనా ఉన్నారంటే మిమ్మల్ని అని. సో మీరు అంటే ఈ సినిమాతో ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, అనే నేచర్ కానీ అవి చూపించడం కానీ అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ. సో మీకు మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ విజువల్స్ బాగున్నందుకు. యాక్చువల్గా డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు అన్నది నేను ఓకే కాదు అలా చెప్పట్లేదు. పెట్టాడు, కొంచెం ఇబ్బంది అయితే పెట్టాడు నన్ను. లైక్ ఏదంటే లైక్ ఏదైనా మేము విజువల్స్ ఏమైనా చేయాలి అంటే మాకు పర్టికులర్గా ఇలా కావాలి అలా కావాలి అలా చెప్పడమాట. ఇది ఇలా కూల్గా బ్రిడ్జ్ రావాలి, అలా అలా వెళ్తూ ఉండాలి, ఇలా చెప్తాడు. సో అది మాకు అలా అదే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది టెర్మినాలజీ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ మచ్చా నాకు ఇలాగా క్లోజ్ పెట్టు ఇలా ఇలా అడుగుతారు కదా, మావాడు అలా చెప్పండి నాకు ఇలా కూల్గా బ్రీజ్ ఏమి వస్తూ ఉంటుంది మామ, ఇలా పెట్టి ఇక్కడి నుంచి బటర్ఫ్లై ఇలా వెళ్ళిపోతుంది అలా చెప్తాడు. సో అలాంటప్పుడు షార్ట్ కంపోజింగ్ కొంచెం డిఫికల్టే, బట్ మేమిద్దరం ఆ కాంబినేషన్లో ఉండేవాళ్ళం, ఇలా చేస్తే బాగుంటుంది. కానీ ఎప్పుడు కూడా నాకు ఈ షార్ట్ ఇలా కావాలి అని చెప్పిన తర్వాత ఒక 10 minutes నాకు టైం ఇచ్చేయని చెప్తే బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన ఒక 10 minutes తర్వాత వచ్చి ఇది పెట్టేసి ఫ్రేమ్ పెట్టుకొని చూసుకో అంటే చూస్తాడు, బాగుంది మా చైర్ని వెళ్ళిపోతాడు అనమాట. అంతే. కోమలి గారు, డైరెక్టర్ గారు